గాజువాకకు చెందిన అప్పారావు మాస్టారు జూన్ 8, 2023లో అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం జెడ్పీ హైస్కూల్నకు హెచ్ఎంగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అప్పటికీ ఎన్నో సమస్యలతో ఉన్న పాఠశాలని అక్కడి స్టాఫ్, విద్యార్థుల సహకారంతో ఎంతో అభివృద్ధి పథంలో నడిపించారు. ఆ పాఠశాలలో జవాబు చెప్పు, బహుమతి పట్టు, వన్ చైల్డ్ వన్ మోటివ్, నా మొక్క నా బాధ్యత అనే కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. నట్టి అప్పారావు మాస్టారు ప్రపంచగతిని మార్చే కైజన్ మరియు యు ఆర్ ద ఫ్లాసిబో సూత్రాలు తరచూ వల్లివేస్తుంటారు. ఈ సూత్రాలనే విద్యార్థులు కూడా నేర్పుతుంటారు. రాచకొండ శ్రీనివాసరావు మాస్టర్ గారి సలహా మేరకు పాఠశాలల్లో విద్యార్థులచే మొక్కల పెంపకం కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు నట్టి అప్పారావు మాస్టర్ పేర్కొన్నారు. ఏపీఎన్జీసీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పర్యావరణ సైన్స్ కాంగ్రెస్ 2024 లంకెలపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ పోటీల్లో బీబీపట్నం చెందిన జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు కన్సోలేషన్ ప్రైజెస్ను మరియు 3వ బహుమతిని కూడా గెలుపొందడం జరిగింది. అక్కడ డిఈఓ గారు అప్పారావు నాయుడు గారు నా మొక్క నా బాధ్యత కార్యక్రమం గురించి తెలుసుకొని అన్ని విద్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. దాన్ని వేస్ట్ మొక్కలకి వేయడం వల్ల నైట్రోజన్, యూరియా, నైట్రోజన్ ఇవన్నీ మొక్కల వల్ల సాయిల్ ఫెర్టిలిటీ పెంచుతుంది సార్. మొక్కలు కూడా బాగా బతుకుతాయి. అలాగే లిక్విడ్స్ వాటి వాషింగ్ మిషన్స్ వాటి వాడడం వల్ల వాటిని పక్షులకి ఫీడింగ్కి టెరెస్ పైన వాటిని అరగటానికి అంటే వాషింగ్ మిషన్స్ ఉంటాయి కదా సార్, అవి కట్ చేసి బర్డ్స్కి ఫుడ్ కింద ఈ బాటిల్ యూజ్ చేసి పక్షులకి వాటర్కి పెట్టవచ్చు. ఇది లిక్విడ్ కట్ చేసి ట్యాంక్ డెకరేషన్ పెట్టుకోవచ్చు. రెడ్ అంటే డేంజర్ని సూచిస్తుంది. మన భారతదేశంలో చాలా జంతువులు ఇంకా పక్షులు కూడా ఎండేంజర్ స్పీషీస్లోకి వచ్చేస్తున్నాయి సార్. వాటి యొక్క నివాసాలకి మనం చెట్లు నరికేసి పాటు చేసి అవి ఎండేంజర్ స్పీషీస్లోకి వచ్చేస్తున్నాయి సార్. అలానే పక్షులే కాకుండా యానిమల్స్ కూడా కొన్ని యానిమల్స్ కూడా అలానే చనిపోతున్నాయి సార్. అన్నిటిని మనం కాపాడుకోవడానికి వృక్షాలకి నాటాలి, ఇలా చేయాలి. ప్లాస్టిక్ యూజ్ చేయడం తగ్గించాలి. నా మొక్క నా బాధ్యత అని చెప్పిన టీచర్స్ వాళ్ళు స్కూల్లో ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇచ్చేస్తారు. దాని యొక్క పూర్తి బాధ్యత ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. నా మొక్క నా బాధ్యత మరి వీళ్ళే తీసుకుంటారండి. వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మన కోఆర్డినేటర్తో సర్టిఫికేట్ ఇచ్చింది ఒక టీషర్ట్ కంపెనీ లేదండి. మొత్తం గ్రౌండ్ థ్యాంక్ యూ. అందరూ చాలా బాధ్యత మన 50 సర్టిఫికేట్స్ ఇస్తానని చెప్పాను సార్. ఈ ఫోటో ఫ్రేమ్ ఇస్తామండి. అలాగే సార్ ఫారెస్ట్ పొల్యూషన్ మన యొక్క భూమి టెంపరేచర్ని పెంచుతూ వాటర్ లెవెల్స్ని తగ్గించుకొని చెట్లాంటి ఎండిపోయి మన భూమి చేయడంగా మార్చేసాం. దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. దాన్ని తగ్గించుకోవడానికి చెట్లాంటి పెంచి ఎలక్ట్రిసిటీ కోసం ఫ్యాన్స్ ఉపయోగించి సోలార్ వాటిని చేరిపెట్టి మనం ఎలక్ట్రిసిటీ స్తంభాలు వేయడం వల్ల వాటిని తగ్గించి బాగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఆక్సిజన్
అప్పారావు మాస్టర్తో పరిచయం నాకు నక్కపల్లి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేపాడ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు ఆయన నక్కపల్లి మెయిన్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా ఉండేవారు. అప్పటి నుంచి కూడా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ, అడ్మినిస్ట్రేషన్ పట్ల అకాడమిక్గా ఉత్సాహాన్ని చూపిస్తూ స్కూల్ కాంప్లెక్స్కి వచ్చినప్పుడు లేదా ఇతర సందర్భాల్లో ప్రతి సందర్భంలో కూడా పిల్లల కోసం ఏం చేస్తే బాగుంటుందని సలహాలు, సూచనలు అడిగి ఆ మేరకు ఉత్సాహభరితమైన వాతావరణంలో ప్రధానోపాధ్యాయునిగా అయిన తర్వాత ఆయన ఆలోచనలన్నీ కూడా చాలా అద్భుతంగా పాఠశాలలో అమలు చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే ఆయన చేరిన పాఠశాలని అనకాపల్లి జిల్లాలో మంచి పాఠశాలగా గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన అద్భుతమైన పథకాలు నిజంగా గొప్ప విషయం. వన్ చైల్డ్ వన్ మోటివ్, తన పూర్వ విద్యార్థుల్ని ప్రస్తుతం విద్యార్థులకి ట్యాగ్ చేసి ఆ పిల్లల కోసము ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించడం అనేది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే జవాబు చెప్పు బహుమతి పట్టు, ప్రతిరోజు కూడా ప్రేయర్లో పిల్లలు వేగంగా రావడం కోసం, అటెంటివ్గా ఉండడం కోసం, అదేవిధంగా ప్రైజ్ అనేది ప్రతిరోజు కూడా పిల్లలకి ఇవ్వడం కోసము ఆ జవాబు చెప్పు ప్రైజ్ పట్టుకెళ్ళు అనే స్కీమ్లో కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది కూడా సక్సెస్ అవ్వాలని, అవుతున్నదని నాకు తెలుసు. ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను. అలాగే నా మొక్క నా బాధ్యత అనేది కూడా ఆయన పర్యావరణం పట్ల ప్రేమకి చిహ్నంగా, అదేవిధంగా ప్రతి విద్యార్థికి పర్యావరణం మీద అవగాహన పెంచడం కోసం నా మొక్క నా బాధ్యత అనే స్కీమ్ని కూడా ఏర్పాటు చేసి చాలా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పనిచేసిన ప్రతి పాఠశాల అద్భుతంగా తీర్చిదిద్దాలని, పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఆ మేరకు మాస్టర్ని చూసి మిగతా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.